తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజుతో 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ టీఆర్ఎస్ స్థాపించినటువంటి మహానాయకుడు మా కేసీఆర్ గారు వారి కృషి వల్ల ఉద్యమాన్ని ఉధృతంగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో పడ్డటువంటి కష్టాలు, వారు పడ్డ ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు తెలుసు. సాధించిన తర్వాత మరి ఏ విధంగా అయితే ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదేవిధంగా నిర్విరామ కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక మంచి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు. మరి ఈరోజు మనమందరం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మర్చిపోకుండా జీవితం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని పదే పదే కోరుతున్నాం. మరి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మా జీవన్ రెడ్డి గారు, మా గణేష్ గుప్తా గారు, మా మేయర్ గారు, ప్రభాకర్ గారు, తర్వాత సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మేమందరం కూడా మరి దీన్ని ఎంతో సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా బలమిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో చాలామంది రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన తర్వాత మోసపోయిన ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మోసం చేసి ప్రజల్ని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దాని యొక్క పునాదుల్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దాని యొక్క ఆవిర్భావాన్ని అదేవిధంగా కేసీఆర్ గారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఒకసారి మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ఆవిర్భవించకపోతే తెలంగాణ రాష్ట్రం అడిగేవాడేవాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గౌరవం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా. కాబట్టి తప్పకుండా మీ అందరూ తెలంగాణ రాష్ట్ర సమితిని గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు చాలా సంతోషమైన దినం, పవిత్రమైన దినం. ఎందుకంటే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. అసలు ఈ తెలంగాణ అనే పదాన్ని, దాని కర్త కర్మ క్రియ, ఈ రాష్ట్రాన్ని సాధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి చివరికి చావు నోట్ల తలకాయ పెట్టి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 36 జాతీయ పార్టీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ పార్టీ. మరి ఈ పార్టీ ఆవిర్భవించి 23 సంవత్సరాలు అయితే ఉంది. గతంలో కూడా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిగా పార్టీకి ఒక వెన్నుముకలాగా, ఒక గుండెకాయలాగా ఈ జిల్లా సపోర్ట్గా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది నిజామాబాద్ జిల్లా. ఇవాళ అదే నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో ఇవాళ మా ఎంపీ అభ్యర్థి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, జడ్పీ చైర్మన్ విఠలరావు గారు, మేము, మా నూడా ప్రభాకర్ గారు, మా నీతు కిరణ్ గారు, మేమంతా కలిసి మా సొంత పార్టీ ఆఫీసులో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము సాధించిన తెలంగాణలో మేము చిన్న వయసులో 2 సార్లు ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు కావడం, ఇట్లాంటి అనేక మందిని తయారు చేసిన నాయకుడు, ఒక ఉత్పత్తి కేంద్రం మా నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ బస్ యాత్రతోని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన దినం ఇది. ఒక పవిత్రమైన దినం. ఈ పార్టీ స్థాపించి దీని ద్వారానే మన తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజలు మరొకసారి గమనించి రేపు రానున్న రోజుల్లో మే 13వ తారీఖు నాడు మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి అభ్యర్థిగా ఉన్నారు మా వైపు, ఇంకా ఇతర అభ్యర్థులు కూడా ఉన్నారు. మీరు చూసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గవర్నర్ని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అక్కడే కాదు, రాష్ట్ర ప్రజలంతా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కూడా పండుగ చేసుకోవాలి. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి ఉండకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి పోరాట యోధుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. కాబట్టి అన్ని వర్గాల వారు ఇవాళ పండుగ జరుపుకునే దినం ఈ దినం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.